లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. ఆధాన ఆధ్యాత్మిక వీక్షకులందరికీ శుభాశిస్సులు. జనవరి 18వ తేదీ ఆదివారం అమావాస్య రోజు ఖగోళంలో పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది. ఈ పంచగ్రహ కూటమి ప్రభావం ద్వాదశ రాశులకి ఎలాంటి ఫలితాలు కలిగింపజేస్తుందో, అలాగే పంచగ్రహ కూటమి వల్ల ప్రకృతిలో ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయో, ప్రకృతిలో ఎటువంటి అనారోగ్యాలు రాబోతున్నాయో, అలాగే రాష్ట్ర రాజకీయాల్లో, దేశ రాజకీయాల్లో వచ్చేటటువంటి మార్పులేంటో, ఖగోళంలో ఏర్పడే ఈ పంచగ్రహ కూటమి ఎలాంటి ఫలితాలను రాబోయే రోజుల్లో కలిగించబోతోందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. జనవరి 18 ఆదివారం అమావాస్య రోజు సాయంకాలం 4:40 ఖగోళంలో ధనుస్సు రాశిలో ఉన్నటువంటి చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే మకర రాశిలో ఉన్నటువంటి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు చంద్రుడితో కలవటం వల్ల పంచగ్రహ కూటమి ఖగోళంలో మకర రాశిలో ఏర్పడుతుంది. అలా జనవరి 18 సాయంకాలం 4:40 మకర రాశిలో ఏర్పడుతున్నటువంటి పంచగ్రహ కూటమి సాయంత్రం 4:40 నుంచి ఆ రోజంతా ఉంటుంది. జనవరి 19, జనవరి 20 ఈ 2 రోజులు పూర్తిగా ఉంటుంది. జనవరి 21వ తేదీ అర్ధరాత్రి 1:35 మకర రాశిలో ఉన్నటువంటి చంద్రుడు మళ్ళీ కుంభరాశిలోకి వెళ్ళగానే పంచగ్రహ కూటమి తొలగిపోయి కేవలం మకర రాశిలో చతుర్గ్రహ కూటమి, 4 గ్రహాల కూటమి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు మాత్రమే ఉంటారు. అంటే దాదాపు 2.5 రోజుల పాటు ఖగోళంలో పంచగ్రహ కూటమి ఉంటుంది. ఇది 2026 సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పంచగ్రహ కూటమి. మళ్ళీ ఇలాంటి పంచగ్రహ కూటమి ఫిబ్రవరిలో కూడా రాబోతోంది. ఆ తర్వాత మళ్ళీ ఇంకొకసారి పంచగ్రహ కూటమి రాబోతోంది. అంటే దాదాపు 100 సంవత్సరాల తర్వాత వరుసగా 3 పంచగ్రహ కూటములు ఈ సంవత్సరం రాబోతున్నాయి. ఈ పంచగ్రహ కూటములు దేశ రాష్ట్ర రాజకీయాలలో, అనేక దేశాలలో ప్రకృతిలో పెను మార్పులను కలిగింపజేయబోతున్నాయి. ప్రధానంగా ఈ మొట్టమొదటి పంచగ్రహ కూటమి ఏర్పడుతోంది కాబట్టి, పంచగ్రహ కూటమి వల్ల ఏం జరుగుతుందంటే, రాబోయే రోజుల్లో చలికాలంలో విపరీతమైన చలి ఉంటుంది. ఎండాకాలంలో విపరీతమైన వేడుంటుంది. అలాగే ప్రజలకు కొన్ని రకాలైన అనారోగ్య సమస్యలొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా వరకు బ్రెయిన్ పెరాలసిస్ సమస్యలు, హార్ట్ స్ట్రోక్సు అందరిలో పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే హెచ్ఐవి కేసెస్ పెరిగే అవకాశాలు కూడా పంచగ్రహ కూటమి వల్ల రాబోయే రోజుల్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి ప్రజలందరూ ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కొన్ని ప్రకృతి వైపరీత్యాలు, భూకంపాలు, అగ్నిపర్వతాలు పేలటం ఇలాంటివి కూడా జరిగే అవకాశాలున్నాయి. సముద్ర తీర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి ఎక్కువగా సమస్యలొచ్చే అవకాశం ఉంది. అలాగే దేశ రాష్ట్ర రాజకీయాల్లో కేంద్ర ప్రభుత్వంలో గానీ, రాష్ట్ర ప్రభుత్వంలో గానీ, ఏ రోజు ఏం జరుగుతుందో తెలియకుండా రకరకాలైనటువంటి భిన్నాభిప్రాయాలొచ్చే అవకాశాలున్నాయి. అలాగే ఇతర దేశాలలో అయితే రాజకీయాల్లో పెను మార్పులు జరుగుతాయి. స్టాక్ ఎక్స్‌చేంజి, షేర్ మార్కెట్ చేసే వాళ్ళకి అప్ అండ్ డౌన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుంది. వెండి ధర విపరీతంగా పెరిగిపోతుంది. కానీ గ్యాంబ్లింగ్ చేసేవాళ్ళు మాత్రం అంటే షేర్ మార్కెట్టు, స్పెక్యులేషన్ ఇటువంటివి చేసేవాళ్ళు మాత్రం కొంచెం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే అనూహ్యమైనటువంటి మార్పులు గూడా వాటిల్లో రాబోయే పంచగ్రహ కూటమిల వల్ల చోటు చేసుకోవటానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే బయో వార్‌లు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రకృతిలో బయో వార్‌లు పెరగటం, కొత్త కొత్త వైరస్సులు రావటం ఇలాంటివి జరిగే అవకాశాలున్నాయి. అయితే పంచగ్రహ కూటమి అనేది కొన్ని రాసుల వాళ్ళకు అనుకూల ఫలితాలిస్తుంది. కొన్ని రాసుల వాళ్ళకు వ్యతిరేక ఫలితాలిస్తుంది. ఈ మొట్టమొదటి పంచగ్రహ కూటమి మాత్రం 12 రాసుల్లో మీనరాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తుంది. ఎందుకంటే పంచగ్రహ కూటమిలో 5 గ్రహాలు కూడా మీనరాశి వాళ్ళకు విశేషంగా యోగిస్తున్నాయి. ఆ తర్వాత సింహరాశి వాళ్ళకి పంచగ్రహ కూటమిలో 4 గ్రహాలు యోగిస్తున్నాయి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ పంచగ్రహ కూటమిలో 3 గ్రహాలు యోగిస్తున్నాయి. సింహరాశి వాళ్ళకి రవి, చంద్ర, కుజ, బుధ ఈ 4 గ్రహాలు యోగిస్తున్నాయి. వృశ్చిక రాశి వాళ్ళకి మాత్రం పంచగ్రహ కూటమిలో రవి, చంద్ర, కుజ ఈ 3 గ్రహాలు యోగిస్తున్నాయి. మీన రాశికైతే 5 గ్రహాలు యోగిస్తున్నాయి. మిగిలిన రాశుల వాళ్ళకి కొన్ని తక్కువ గ్రహాలు యోగిస్తున్నాయి. కొన్ని వ్యతిరేక ఫలితాలిస్తున్నాయి కాబట్టి
ద్వాదశ రాశుల వాళ్ళు పంచగ్రహ కూటమి వల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండటానికి, అలాగే ప్రకృతిలో రాబోయే విపత్తుల నుంచి బయటపడటానికి, బయోవార్లు రాకుండా ఉండటానికి, రాజకీయాల్లో గాని, ప్రకృతిలో గాని, ఆరోగ్యపరంగా గాని వచ్చే ప్రతికూల పరిస్థితులు అధిగమించటానికి ఉగ్ర దేవతలను ప్రతి ఒక్కరూ కూడా పూజించుకోవాలి. కాబట్టి 2026లో ఒకదాని తర్వాత ఒకటి దాదాపు 100 సంవత్సరాల తర్వాత రాబోతున్న పంచగ్రహ కూటమిలు ఎలాంటి వ్యతిరేక ఫలితాలు ఇవ్వకుండా ఉండాలంటే, వీలైనప్పుడల్లా దుర్గాదేవి ఆలయ దర్శనం చేసుకోండి. దుర్గా ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. దుమ్ దుర్గాయై నమః అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. దుర్గా కవచం వింటూ ఉండండి. అలాగే కాలభైరవుడిని వీలైనప్పుడు దర్శనం చేసుకోవటం, కాలభైరవుడికి జలాభిషేకం చేయించుకోవటం, మారేడు దళాలతో పూజ చేసుకోవటం, వీలైనప్పుడల్లా కాలభైరవాష్టకాన్ని చదవటం గాని, వినటం గాని చేయండి. లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. లక్ష్మీ నరసింహస్వామికి అర్చన గాని, అభిషేకాలు గాని చేయించుకోండి. ప్రతిరోజు సుదర్శన మంత్రం చదువుకోండి. అలాగే కాళికా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవటం, అమ్మవారి ఆలయంలో నిమ్మకాయల దీపాలు వెలిగించడం, అమ్మవారికి నిమ్మకాయల దండలు సమర్పించడం, పంచముఖ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవటం, ప్రదక్షిణలు చేయటం, హనుమద్ ద్వాదశ నామ స్తోత్రాన్ని వినటం, ఇలా ఉగ్ర దేవతల్ని ఎంత ఎక్కువగా పూజిస్తే, ఖగోళంలో ఏర్పడేటటువంటి ఈ పంచగ్రహ కూటముల నుంచి దేశ, రాష్ట్ర ప్రజలందరూ అంత సులభంగా బయటపడవచ్చు. ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా మంచి సత్ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా ఖగోళంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకోవాలంటే ఆదాన్ ఆధ్యాత్మిక ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ జేసుకోండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.